హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 9+ బాక్స్ ఆఫీస్. సినీ ప్రపంచంలో జరిగే ప్రతి క్షణాన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నుంచి స్టార్ సెలబ్రిటీ హాట్ న్యూస్ వరకు, మూవీ ఓపెనింగ్స్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు, బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నుండి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వరకు, ఇలా మొత్తం సినీ ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకొచ్చే మీ ఫేవరెట్ షో 9+ బాక్స్ ఆఫీస్. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. మిలిటరీ మావయ్యగా జెమినీ సురేష్, 80 అడుగుల ఎత్తు నుండి దూకిన రష్మిక, 7 కొండల వెంకన్న సాక్షిగా 3 ముళ్ళు వేసిన బెల్లంకొండ, వర్సెస్ లెనిన్, మా వదినమ్మని పిలుస్తా ఆనంద్ దేవరకొండ ఎపిక్ డైలాగ్. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ దూరదర్శిని మూవీ కలిపింది ఇద్దరిని అనే ట్యాగ్ లైన్ తో మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సువీక్షిత్, గీతికా రతన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించారు. హైదరాబాద్ లో నిర్వహించిన దూరదర్శిని చిత్రలహరి మీట్ లో పాల్గొన్న చిత్ర బృందం ఈ సినిమా విశేషాలు అందరితో పంచుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ, ఇది మన ఇంటి పెరుగన్నం లాంటి సినిమా అని, ప్రతి ఒక్కరికి పల్లెటూరి జ్ఞాపకాలను గుర్తు చేసే కథ అని, మే 15న అందరి మనసు అనే యాంటీనాను దూరదర్శిని వైపు తిప్పాలని తన కెరియర్ లోనే డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకి వస్తున్నానని, ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తప్పకుండా హత్తుకుంటుందని జెమినీ సురేష్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ దూరదర్శిని. చాలా చాలా ప్రయత్నాలు, ఊడిదురుకులు, ఏమంటారు, ఎత్తుపల్లాలు, చీకటి రాత్రులు, పగటి వెన్నెలలు, ఎన్నో మాటలు, ఎన్నో కబుర్లు చెప్పుకుని ఫైనల్గా మేము ముందుకు వస్తుంది దూరదర్శిని. ఇందులో ఎవరో చేతులు ఎత్తరు. నేను వేసిన క్వశ్చన్, ఈవెన్ మీడియా సోదరులు నాతో పాటు ఉన్నారు, వీళ్ళని కూడా, ఎంతమంది టీవీ యాంటీనాలు మీ ఇంటిలో టీవీ బాగా రావాలని తిప్పారు? ఒకసారి చేతులు ఎత్తరా? మీరు గ్రేట్ సార్, నిజంగా. యాంటీనాలు తిప్పుకున్నాం కదా, రేపు మే 15న కూడా మీ మనసు అనే యాంటీనాని దూరదర్శన్ వైపు తిప్పండి. అదొక్కటే చాలు, నేను అదొకటే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓ మంచి సినిమా మళ్ళీ మేము ఎందుకు వస్తుంది. ఇందులో ఖచ్చితంగా నేను ఎప్పుడూ నవ్వించే ప్రయత్నం, చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా, లేకపోతే మావయ్యనో బావనో ఇంకోటి రకరకాల పాత్రల ద్వారా మిమ్మల్ని మెప్పించాను. ఈ దూరదర్శిని సినిమాలో మిలిటరీ మామగా మీ గుండెకి మరింత దగ్గర అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు, మా సుక్కు అని అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఒకే సీను ఈయనతో చేసినప్పుడు ఎలా ఉంది, ఇంకొకరితో చేసినప్పుడు ఎలా ఉందో నేను చూసా. అంత గొప్ప నటులు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సుక్కు గారు. అన్నగారు అంటాను, అన్నగారు విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా మంచి పాత్ర చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీకు, నాకు, ఈ వేదిక మీద ఉన్న ప్రతి నటుడికి, టెక్నీషియన్స్కి మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మా డైరెక్టర్ గారు కార్తికేయ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ ఎప్పుడు నవ్విస్తాడు, సురేష్ ఎప్పుడు కొన్ని పంచులేస్తాడు అనే పాత్ర కాకుండా నన్ను వేరే కోణంలో చూసి నాకు మంచి క్యారెక్టర్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో మై బ్రదర్. అంటే డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఓటేసింది హీరోనే. తనే ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసి ఉంటే బాగుంటుందన్న, మీరు చేయాలన్న అన్నారు. ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు హీరో కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తనతో చాలా సీన్స్ చేశాను. చాలా మంచి యాక్ట్రెస్, అద్భుతంగా చేసింది. అక్కడ జుట్టు వేసుకున్నాడు చూడండి, ఎప్పుడు కటింగ్ వేసుకుంటాడు. ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు నిన్ను గుండులో చూడాలని ఉందరా అన్నట్టు, అని చాలా రోజుల నుంచి నాకు కోరిక చూడాలని. బాలరాజు ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ వీడు మా గోదావరి జిల్లాల గురించి చాలా బాగా మాట్లాడాడు. మేమందరం చాలా సరదాగా ఇష్టపడి చాలా సరదాగా చేసుకున్నాం సినిమాని. మన ఇంటి పెరుగన్నం లాంటి సినిమా. మనం బయట ఎన్ని బిర్యానీలు తిన్నా, ఎన్ని రకాల వంటలు తిన్నా, ఇంట్లో అమ్మకు కలిపి పెట్టే పెరుగన్నం ఎంత గొప్పదో అంత అందమైన సినిమా, అంత అద్భుతమైన సినిమా. ఖచ్చితంగా నేను చెప్పగలను మీడియా సోదరులందరికీ, మీ ఊరు వెళ్ళి మళ్ళీ వస్తారు, మళ్ళీ మళ్ళీ మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. గుడ్ లక్. ఎవరన్నా మర్చిపోతే థ్యాంక్ యూ. మర్చిపోయాను బాబోయ్, ఇవి చంపే తర్వాత లావణ్య,
లావణ్య నేను చాలా సినిమాలు గతంలో చేస్తున్నాం, కానీ ఈ సినిమాలో మీ ఇద్దరం పేరుగా చేస్తున్నాం. చాలా నేర్చుకున్నాను లావణ్య. అండ్ చాలా మంచి యాక్ట్రెస్. చాలా యాక్టింగ్ నేర్పించా. అవునండి, అదే ఫ్యూచర్లో ఈవిడ యాక్టింగ్ మీకు నా ద్వారా తెర మీద కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఇంకా మర్చిపోలేదు అన్న మీరు కూడా. అండ్ ఈ సినిమాలో వదిలేండి, ఏమైనా రివీల్ చేస్తే అంటారు, కానీ చాలా ప్రధానమైన భూమికను పోషించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. మీరు కూడా అన్నయ్య థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. లేట్ అయింది, క్షమించాలి. నేను మీడియాలో పనిచేస్తున్నాను, ఎన్నోసార్లు పరుగులు ఎత్తే ఎన్నోసార్లు గోళ దూకాను, బికాస్ ఇలాంటి ప్రెస్ మీట్ల కోసం. ఇవాళ ఏమైందంటే తెలుసు కదా, సీఎం గారి కోసమే దాదాపు గంట అవ్వాలన్నారు. నాన్న అంటుండే వద్ది 2 గంటలు ఇక్కడే ఆగా, పక్కనే ఉన్న గోడ దూకడానికి దారి తెలియలేదు, లేట్గా వచ్చింది, క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ క్రష్ రష్మిక మందన గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, ఇప్పుడు పవర్ఫుల్ యాక్షన్ రోల్స్ తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల రష్మిక కెరియర్ పీక్స్ లో ఉన్న ఈ స్టేజ్ లోనే నటుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని తెలుగింటి కోడలైపోయిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లైన ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమాలతో, అందులోనూ పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో రష్మిక వెండి తెరపై దూసుకుపోతోంది. అయితే తన కొత్త సినిమాల కోసం రష్మిక చేస్తున్న రిస్కులు మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి రష్మిక చేసిన ఈ రిస్కీ స్టంట్ ఏంటి, వాటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. హీరోయిన్ రష్మిక మందన చలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ క్రష్ గా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక టైటిల్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మైసా. ఈ సినిమా పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. గోండ్ తేగల నేపథ్యంలో సాగే ఈ కథలో రష్మిక ఒక గోండు మహిళగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ లో రష్మిక ఇంటెన్స్ అవతార్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ మైసా సినిమాతో రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మైసా కథలో గిరిజనుల జీవితం, వారి పోరాటం, భావోద్వేగాలను బలంగా చూపించబోతున్నారు. ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది. బ్యాంకాక్ లో 7 రోజుల పాటు ప్రతిరోజు 7 నుండి 8 గంటల పాటు కఠినంగా శిక్షణ తీసుకుంటున్నట్లు దర్శకులు చెప్పారు. ట్రాయ్ 300, బాహుబలి 2 వంటి భారీ చిత్రాలకు పనిచేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ కేచా ఇప్పుడు మైసా కోసం యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. గిరిజన పోరాట పద్ధతులు, మార్షల్ ఆర్ట్స్ ను కలిపి పూర్తిగా కొత్త యాక్షన్ స్టైల్ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇటీవల కేరళలోని అత్తిరపిల్లి జలపాతం దగ్గర షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఒక ఇంటెన్స్ యాక్షన్ సీన్ కోసం బాడీ డంబుల్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుండి రష్మిక రిస్క్ జంప్ చేసిందని రవీంద్ర పుల్లే చెప్పారు. ఈ స్టంట్లో రష్మిక చేతులు, కాళ్లకు గాయాలైనప్పటికీ షూటింగ్ ఆపకుండా కొనసాగించిందట. రష్మిక డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయిందని దర్శకుడు చెప్పడంతో ఇప్పుడు మైసా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివారయ్యారు. 7 కొండల వెంకన్న సాక్షిగా కావ్యారెడ్డి మెడలో 3 ముళ్లు వేశారు మన బెల్లంకొండ. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి శ్రీనివాస్ కావ్యల పెళ్లి వేడుక కన్నుల పండుగ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక శ్రీనివాస్ కావ్యల పెళ్లి రిసెప్షన్ మే 1న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు.
ముందుగా ఇది చాలా మెమరబుల్ డే అవ్వబోతుందండి. నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు అనమాట వెంకటేశ్వర స్వామి. మా మదర్ ఫాదర్ కూడా నాకు శ్రీనివాస్ అని పేరు పెట్టారు. ఆ పేరుకు కరెక్ట్ జస్టిఫికేషన్ లాగా శ్రీనివాస కళ్యాణం ఎప్పుడు చిన్నప్పటి నుంచి తిరుమలలో చూడటం జరిగింది. నాకు కళ్యాణం అంటే శ్రీనివాస కళ్యాణం. సో అలానే తర్వాత అనుకోకుండా నా ఫియాన్సీ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత శ్రీనివాస కావ్యానం అని పేరు పెట్టడం ఎందుకు అనుకోకుండా తిరుమల చేసుకోవాలనిపించింది. అండ్ అనుకోవటం అంటే అంత ఈజీ కాదండి. ఆయన అదృష్టం, ఆయన ఆశీర్వాదం ఉండాలి అక్కడ పెళ్లి చేసుకోవాలంటే. సో అంత అదృష్టం నాకు దొరకడం నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నాను. మా మదర్ ఫాదరు నేను చేసిన అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో ఈరోజు ఆయన కాళ్ళ కింద నా పెళ్లి జరగడం అనేది నాకు చాలా ఆనందమైన విషయం. అండ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ కింద స్వామివారి కాళ్ళ కింద పెళ్లి చేసుకోవాలని వెయిటింగ్ అనమాట. థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు మీడియా సభ్యులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలన్నీ మోస్ట్లీ సమ్మర్ సీజన్ లో రిలీజ్ అవుతాయి. సాధారణంగా వేసవి సెలవుల్లో కలెక్షన్స్ ఎక్కువగానే ఉండే అవకాశాలుంటాయి. కానీ ఈసారి వేసవిలో అంత సినిమా సందడి లేదు. సమ్మర్ సీజన్ ఖాళీగా పోయినా జూన్ చివరిలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన సెగ మొదలు కానుంది. మెగా పవర్ స్టార్ కు అయ్యగార్ కు మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ జరగనుంది. రామ్ చరణ్ పెద్ది, అఖిల్ అక్కినేని లెనిన్ చిత్రాలు కేవలం ఒక్కరోజు వ్యవధిలో తలపడుతూ ఉండడం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పెద్ద సినిమాలు సమ్మర్లోనే సందడి చేస్తాయి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. వేసవిలో పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోయాయి. అయితే స్కూల్ తెరిచే సమయంలో 2 స్టార్ ఫ్యామిలీస్ హీరోల రాకతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. జూన్ 25న రామ్ చరణ్ పెద్దితో వస్తుంటే సరిగ్గా మరుసటి రోజే అంటే జూన్ 26న అఖిల్ లెనిన్ విడుదల కాబోతుంది. త్రిబుల్ ఆర్ తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్, బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో వస్తున్న పెద్దిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్ ను మేక్ ఓవర్ ను పూర్తిగా మార్చేశారు. ఇప్పటికే విడుదలైన పహల్వాన్ టీజర్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. జూన్ 25న బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెట్టేందుకు చరణ్ సిద్ధంగా ఉన్నారు. ఇక మరోవైపు ఏజెంట్ డిజాస్టర్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్ లెనిన్తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అఖిల్ కెరియర్కు ఈ సినిమా అత్యంత కీలకం కావడంతో ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ దీన్ని రూపొందించారు. కింగ్ నాగార్జున స్వయంగా సినిమా చూసి ఎగ్జైట్ అవ్వడం, సోషల్ మీడియా వేదికగా అఖిల్ మేకోవర్ పై భరోసా ఇవ్వడం ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తోంది. కేవలం ఒక్కరోజు గ్యాప్లో 2 పెద్ద సినిమాలు రావడం వల్ల థియేటర్ల పంపకం, కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. వాస్తవానికి పెద్ది కోసం లెనిన్ మే 1 నుండి వాయిదా పడిందని టాక్. కానీ ఇప్పుడు మళ్ళీ అదే క్లాష్ రిపీట్ అవుతోంది. ఈ తరుణంలో మెగా హీరో రామ్ చరణ్ అఖిల్ కోసం తన డేట్ త్యాగం చేస్తాడా, లేక ఇద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద ఢీకొంటారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక జూన్ ఆఖరి వారం టాలీవుడ్కు అగ్ని పరీక్ష లాంటిది. అటు చరణ్ మాస్ ఇమేజ్, ఇటు అఖిల్ మేకోవర్, ఈ రెండింటిలో ఆడియన్స్ దేనికి జై కొడతారో చూడాలి. కలెక్షన్ల వర్షం కురుస్తుందా, లేక ఒక సినిమా మరో సినిమా వసూళ్లను దెబ్బతీస్తుందా? ఇది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బేబీ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో జరిగిన ఎపిక్ టీజర్ ఆవిష్కరణ వేడుకలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ఎపిక్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని, విదేశాలకు వెళ్లి చదువుకున్న వాళ్లకు మాత్రమే కాకుండా ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయని అన్నారు. అంతేకాదు ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మికా మందనాను పిలుస్తానని, గతంలో వదిన అంటూ అందరూ ఫుల్ ఏడిపించారని సరదాగా జోకులు వేశాడు ఆనంద్ దేవరకొండ. వదినమ్మని కూడా తెలుసు. లాస్ట్ టైం ఏడిపించారు వదిన అని అరుస్తుంటే, ఈసారి ఫ్రీగా చెప్పేస్తున్నా వదిన. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ ఇస్ టు ది ఆడియన్స్.
You all give your time, energy, efforts into watching films and love us. ఒక నిమిషం రా. మీరు ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ వన్స్ యూ లీవ్ ద థియేటర్ ఒక మంచి ఫీలింగ్ తోటి వెళ్ళాలని కోరుకుంటున్నాం యాజ్ యాక్టర్స్, యాజ్ డైరెక్టర్స్, యాజ్ టెక్నీషియన్స్. సో ప్లీజ్ come to the theaters, watch films, enjoy, and we hope we can fulfill your hearts with good films. Thank you for coming and love you all. నేను అట్లా చైర్ మీద కూర్చొని వీడైంది నా కథ నాకే చెప్పిండా అని ఒక నిమిషం ఆలోచించాల్సి వచ్చింది. సో బికాజ్ నేను కూడా యూఎస్కి వెళ్ళి చదువుకొని అవే లేదు అప్పుడు బక్క ఉండే సో ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అన్నీ నాలో ఉన్నవన్నీ నాకే చెప్పిండు. మస్తు రిలేట్ అయినా. మీ అందరికీ కూడా చాలా చాలా నాట్ జస్ట్ బికాజ్ యూఎస్ఓ యూకే వెళ్ళి చదువుకోవడం కాకుండా ఆ ఎమోషన్స్ మన అందరిలో ఉంటుంది. సో మీరందరూ కూడా బాగా రిలేట్ అవుతారు పక్కా. వెన్ యూర్ సిట్టింగ్ ఇన్ ఆడిటోరియం లైక్ దిస్ అండ్ వాచింగ్ దిస్ ఫిలిం, you will feel so many things about your family, about your partner, about yourself, about responsibilities. So, vetkura aithe. Second thing is right people. Firstly, manodu Aditya, okay, unique talent veedu. We are the same age, so I call him Veedu, Manodu ani. Sorry. But, vaadu అంటే నాకేంటంటే డైరెక్టర్స్లో దెర్ ఆర్ 2 kinds. దెర్ ఆర్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ అండ్ దెర్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ హూ గెట్ ఇన్స్పైర్డ్ బై దీస్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్. వీడు పక్కా ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ఫ్యూచర్లో చాలా అంటే మీ అందరిట్లో ఎవరన్నా డైరెక్టర్ అవ్వాలనుకుంటే వీన్ని ఇన్స్పిరేషన్ లాగా కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకో 2-3 సినిమాలు తీసినాక వేరే సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తాడు. బికాజ్ వీన్ రైటింగ్ అసలు ఎక్కడ అంటే చాలా రిలేటబుల్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ సీ ఇన్ అదర్ ఫిల్మ్ మేకర్ సో మచ్. సో దట్స్ అబౌట్ యూ. ఐ వాంట్ టు టాక్ లాట్ అబౌట్ యూ ఆదిత్య. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కవర్ చేస్తా. ఇది ఇవాల్టి 9+ బాక్స్ ఆఫీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.